సిటీలోకి తీసుకురావచ్చు, సిటీలో సదస్సు చేయొచ్చు. కానీ సిటీలోకి వస్తే ఏం చూపించాల్సి వస్తుంది? సిటీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి చోట కేసీఆర్ గురించి చెప్పాల్సి వస్తుంది. సిటీలోకి వస్తే కేబుల్ బ్రిడ్జ్ చూపించాలి. ఎవరు కట్టిర్రు అంటే కేసీఆర్ కట్టిండని చెప్పాలి. ఏదైతే ఐటీ కారిడార్ ఉందో ఆ చెమకులు గెమకులు అండర్ పాస్లు ఫ్లైఓవర్లు ఇవన్నీ ఎవరు కట్టిర్రు అంటే కేసీఆర్ పేరు చెప్పాలి. ఇంకా కొంచెం లోపలికి వస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ కనబడుతుంది. ఇది ఎవరు కట్టిర్రు అంటే కేసీఆర్ కట్టిండని చెప్పాలి. ఇంకా కొంచెం లోపలికి వస్తే హుస్సేన్ సాగర్ పక్కకు అంబేద్కర్ మహాశయుడు ఉంటాడు. ఇంత పెద్ద విగ్రహం ఎవరు పెట్టిరంటే మళ్ళీ కేసీఆర్ పేరే చెప్పాలి. పక్కకే సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఇది ఎవరు కట్టిర్రు అంటే మళ్ళీ కేసీఆర్ పేరే చెప్పాలి. ఇన్ని ఇంకా ఇట్లా చెప్పుకోవడం వల్ల చాలా ఉన్నాయి. ఇవన్నిటికి కూడా కేసీఆర్ పేరు చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ని వాళ్ళకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఈయన చెప్పకపోయినా కేసీఆర్ని గుర్తు చేయాల్సి వస్తుంది. సో అదంతా వాళ్ళకు ఎందుకు చెప్పాలి? క్రెడిట్ నాకు ఉండాలి. క్రెడిట్ ఇవ్వాల్సింది ఆయనకు కాదు, నాకు. సో అప్పుడు ఏం చేయాలి? ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు అవతలికి రావాలి, అవతల నుంచి అవతలికి వెళ్ళిపోవాలి. కేసీఆర్ ఆనవాళ్ళంటే కనిపించకుండా దాచిపెట్టడం. అందుకే స్టేజ్ మీద కూడా ఎక్కడ ఈ 10 ఏళ్లలో నిర్మించినటువంటి కట్టడాలు ఆనవాళ్ళని ఏవి కూడా కనబడనీయలేదు. చార్మినారు ఇవన్నీ పాత వాటినే పెట్టిరు, అందులో కొత్త ఏవి కూడా పెట్టలేదు.